హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడబోయేది నోకియా మోటరోలా హైసెన్స్ ఐక్యూకి సంబంధించిన QLED టీవీస్ గురించి. హైసెన్స్ సంబంధించిన ULED టీవీనే QLED టీవీ అండి. అది డౌట్ ఉంటే కానీ క్లారిఫై చేస్తున్నా స్టార్టింగే. సరే, ఇవన్నీ ఒక పక్కకు పెడదాము. మెయిన్గా మనం టీవీ తీసుకునేటప్పుడు చాలా డౌట్స్ ఉంటాయి. అవి కొద్దిగా ఒకసారి డౌట్స్ ఏవో ఒకసారి చెప్తాను. ఆడియో గురించి, పిక్చర్ క్వాలిటీలో మీకు కలర్ కాంట్రాస్ట్, బ్రైట్నెస్, తర్వాత VA, IPS ఈ డౌట్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ చెప్తాను. ఆడియో విషయంలో మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే టీవీస్ ఏవేవి ఉన్నాయి, ఒకవేళ మీకు స్పీకర్ ఉంటే స్పీకర్ కొనాలి అనుకుంటే, లేదు నాకు స్పీకరే వద్దు టీవీనే డైరెక్ట్ బాగుండేది కావాలనుకుంటే నాలుగిట్లో నుంచి ఆడియో అది చెప్తాను. తర్వాత ఆండ్రాయిడ్ వర్షన్ చెప్తాను. తర్వాత మీకు స్టోరేజ్ అంటే కంపెనీ వాడు ఇచ్చింది కదండి, మన టీవీ కొన్నాక మిగిలేదు చెప్తాను నేను. ఓకేనా, ఇది స్టోరేజ్ సంబంధించింది. ఇంకా మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సిందంటే కన్నా కనెక్టివిటీ. సో ఈ 4-5 పాయింట్స్ ఉన్నాయి కదా, వీటి మీద ఫోకస్ చేసి మాట్లాడతాను. మీకు మోస్ట్లీ ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్గా చెప్పేస్తాను, మీ టైం వేస్ట్ చేయకుండా. సో ఇంట్రో ఏముండదు. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ గురించి మాట్లాడుకుందాం. స్క్రీన్ గురించి మాట్లాడుకునేటప్పుడు మీ ఇంట్లో ఒకవేళ టీవీని పెట్టిన తర్వాత PA ప్యానల్ తీసుకోవాలని, IPS ప్యానల్ తీసుకోవాలని ఒక కన్ఫ్యూజన్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ చేస్తాను. మీ టీవీ పక్కన నుంచి ఒక 5 ఫీట్స్ దూరం నడచండి. 5 ఫీట్స్ తీసుకునే అక్కడ డిస్టెన్స్, ఆ డిస్టెన్స్ పక్కన నుంచే 2 ఫీట్స్ తర్వాత మీ ఇంట్లో కూర్చోడానికి స్థలం ఉందనుకుందాం. అలా ఉండేటట్టయితే IPS ప్యానల్ ఉండే టీవీ తీసుకోండి. అలా కాదు, మాకు అలా కూర్చోడానికి లేదు, ఎంతసేపు అయినా టీవీకి పూర్తిగా ఆపోజిట్లోనే కూర్చుంటాము, ఆ ఆపోజిట్లోనే కొద్దిగా అంటే అటు 5 ఫీట్స్ ఇటు 5 ఫీట్స్ కూర్చుంటామే తప్ప టీవీకి సైడ్స్న ఎక్కడ కూర్చోము అనుకునేటట్టయితే మీకు PA ప్యానలే కరెక్ట్. ఓకేనా, మీకు ఇంకా దాంట్లో కలర్స్ ఉన్నాయా, కలర్ రిప్రొడక్షన్స్ ఉన్నాయా, కాంట్రాస్ట్, బ్రైట్నెస్ ఇవన్నీ అవసరం లేదు. ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీ ఇంట్లో టీవీ ఉన్నప్పుడు టీవీ ఎదురుగా అంటే మన బ్యాక్ సైడ్ మనం కూర్చున్న వెనక సైడ్ కిటికీ ఉండే హౌసెస్ చాలా ఉంటాయి. ఇంకోటి సైడ్స్న కిటికీలు ఉండేవి చాలా ఉంటాయి. ఎన్ని చోట్ల కిటికీలు ఉన్నా కానీ టీవీ మీద రిఫ్లెక్షన్ ఎక్కువ పడుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, కర్టన్స్ క్లోజ్ చేస్తామా లేదా? కర్టన్స్ క్లోజ్ చేస్తున్నామంటే ఆటోమేటిక్గా టీవీ స్క్రీన్ మీద మీకు లైటింగ్ పడదు. ఈవెన్ దో మీరు నైట్ టైం చూసినా మార్నింగ్ చూసినా ఆ చీకట్లోనే చూస్తారు. కాబట్టి పిక్చర్ క్వాలిటీ ఈ 4 టీవీలో ఏది తీసుకున్నా కానీ కలర్స్ ప్రకారంగా బెటర్గానే కనిపిస్తాయి. ఇంకొకరి విషయం ఏంటంటే, మనం తీసుకున్నాక మనం టీవీని మన ఇంటికి వచ్చిన వాళ్ళు చూడడం తప్ప కంపారిజన్కి పెట్టాం. కాబట్టి ఈ 4 టీవీస్ యొక్క పిక్చర్ క్వాలిటీ బాగున్నాయి. ఓకేనా, డాల్బీ విజన్ కావచ్చు, HDR కావచ్చు, HHG కావచ్చు, వీటన్నిటిలోనూ బాగున్నాయి. ప్లస్ అప్ స్కేలింగ్ కూడా టీవీస్ అన్నిట్లో కూడా చాలా 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 బెటర్గా వర్క్ అవుతుంది. ఇంకో విషయం చెప్తాను, మీరు ఒకవేళ పిక్చర్ క్వాలిటీలో నాకు బెస్ట్ చెప్పు బ్రో అంటే ఫస్ట్ ప్లేస్లో నేను హైసెన్స్ పెడతాను. పిక్చర్ క్వాలిటీ, కలర్స్, బ్రైట్నెస్ అన్నీ చెప్తున్నా కలిపి. తర్వాత MI, తర్వాత మోటరోలా, నోకియా. కానీ MIకి, మోటరోలాకి, నోకియాకి పెద్ద డిఫరెన్స్ చెప్పను, ఒక 10% అంతే. కానీ నోకియా, మోటరోలాకి పోతే కనుక ఒక 15% హైసెన్స్తో కంపేర్ చేసి చెప్తున్నాను. ఇంతే డిఫరెన్స్ అండి, ఇంకెక్కువ ఉండదు. ఓకేనా, అంటే మీ దగ్గర ఆ 2 టీవీలు పక్క పక్కన ఉంటే తప్ప మీరు ఆ డిఫరెన్షియేషన్ని పట్టుకోలేరు. ఓకే, ఇది వీటితో మీకు ఒక క్లారిటీ వచ్చింటుంది స్క్రీన్కి సంబంధించిన వరకు. మీకు ఇప్పుడు ఆడియో గురించి చెప్తాను. చూడండి, ఆడియో గురించి వచ్చేటప్పటికి మీ దగ్గర ఒకవేళ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే స్పీకర్స్ ఉన్నాయి అనుకుందాం, లేదు అనుకుందాం, 2 కేసెస్. ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు ఒకవేళ హైసెన్స్ టీవీ తీసుకున్నారనుకోండి, పిక్చర్ క్వాలిటీ సూపర్గా ఉంది, ఆల్రెడీ మీ దగ్గర స్పీకర్స్ ఉన్నాయి, కానీ అది డాల్బీ అట్మాస్ కాదు. మీరు కళ్ళు మూసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ హైసెన్సే తీసుకోండి ఈ 4 టీవీస్లలో. ఎందుకు చెప్తాను కొద్దిగా ముందుకు తెలుస్తుంది. అలా కాదు, నాకు డాల్బీ అట్మాసే కావాలి, నా దగ్గర స్పీకర్స్ కూడా లేవు, నేను స్పీకర్స్ కొనడానికి రెడీగా ఉన్నాను అనుకునే వాళ్ళు ఉంటే, దాంతోపాటు ఇంకొకరు నాకు స్పీకర్సే వద్దు, నాకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ డైరెక్ట్గానే వినాలనుకుంటున్నాను అనుకుంటే, మీకు నోకియా, మోటరోలా బెస్ట్. అంతే, ఇంకేం లేదు, బెస్ట్. మీరు ఒకవేళ టీవీ కొని నాకు MIయే కావాలి, నాకు దాంతోపాటు డాల్బీ అట్మాస్ స్పీకర్స్ని కనెక్ట్ చేసుకోవాలి అనుకునేటట్టయితే చూడండి. ప్లస్ అడిషనల్గా బోనస్గా మీకు ఎవరైనా గేమర్స్ కోసం తీసుకుంటుంటారు కానీ వాళ్ళు MIయే తీసుకోండి, ఇంకే టీవీ తీసుకోద్దని. ఎందుకో చెప్తా. కనెక్టివిటీకి వచ్చేటప్పటికి వెనక పక్క మీకు HDMI 2.1 పోర్ట్ ఉంటుంది, అందులో EARC పోర్ట్ ఉంటుంది అనమాట. దాని ద్వారా డాల్బీ అట్మాస్ అనేది డాల్బీ విజన్ సినిమా చూసేటప్పుడు మీకు డీకోడే వస్తుంది. కాబట్టి
ప్లస్ అదే HDMI 2.1లో నుంచి ఏం జరుగుతుందంటే కనుక మీకు గేమర్స్ కోసము ALLM కూడా ప్రొవైడ్ చేస్తుంది MI, అంటే ఆటో లో లేటెన్సీ మోడ్. గేమింగ్ ఆడేటప్పుడు రెస్పాన్స్ రేటు చాలా తక్కువ ఉంటుంది. అంటే మనం క్లిక్ చేయగానే ఫైర్ అవుతుంది, ఫైర్ అయింది బుల్లెట్ తగ్గుతుంది, డిలే ఉండదు. ఓకేనా, మనం ఏదైనా ఒక ఇన్పుట్ ఇస్తే ఆ ఇన్పుట్ చాలా త్వరగా అవుట్పుట్గా మారుతుంది. దాన్నే ALLM. ఓకేనా, అది మీకు బెటర్గా ఉంటుంది. అంటే గేమింగ్ ఆడే వాళ్ళకి. నెక్స్ట్ గేమింగ్ పొజిషన్లో వచ్చే టీవీ ఏంటంటే కనుక మోటరోలా, నోకియా రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం. థర్డ్లో గేమింగ్ ఆడడానికి తీసుకునేటట్టయితే నాకు తెలియక అడుగుతున్నా, ఇంకా ఈ హైసెన్స్లో మీకు ALM లేదు, ప్లస్ అంత మంచి ప్రాసెసర్ కూడా లేదు. సో గేమింగ్ ఆడచ్చు, కానీ ల్యాగ్స్ అయితే కంపల్సరీగా మీరు చూస్తారు. హైసెన్స్లో ఆడచ్చు, ల్యాగ్స్ అయితే అబ్జర్వ్ చేస్తారు. ఇదండి టీవీకి సంబంధించిన ఆడియో. లేదు బ్రదర్, నాకు అసలుకి ఏమి వద్దు, నాకు టీవీనే కావాలా, పిక్చర్ క్వాలిటీ కావాలా, నాకు ఆడియో క్వాలిటీ కూడా సూపర్ది కావాలంటే మటుకు మీరు మోటరోలా, నోకియాకి వెళ్ళొచ్చు. నాకు తెలిసి మీకు కొద్ది కన్ఫ్యూజన్ చేశానా? లేదండి, ఇదైతే యాక్యురసీ. దీని ప్రకారంగానే వెళ్ళండి, మీకు బెటర్గా ఉంటుంది. ఒకవేళ నన్ను పిక్ చేసుకోమని మీరు చెప్తే కనుక మీరు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ రెండింటిని ఎక్స్పీరియన్స్ చేయాలి, నేను కొనుక్కోని స్పీకర్స్ అనేటట్టయితే నోకియా, మోటరోలా, MI ఈ మూడిట్లో పిక్ చేసుకోవాలి. నెంబర్ 1 అంటే MI. కొద్దిగా పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది, దాంతోపాటు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ మీరు కనెక్ట్ చేసుకొని వినొచ్చు, చూడొచ్చు. ఓకే, సరే. నెక్స్ట్ స్టోరేజ్ గురించి చూద్దాం. ఈ 4 టీవీస్ని మీరు ఎక్స్టర్నల్ స్టోరేజ్ కనెక్టివిటీ ఇచ్చి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీకు మోటరోలా, నోకియాలో అయితే 7 to 8 జీబీనే వస్తుందండి. హైసెన్స్లో 11 GB సంథింగ్ వస్తుంది. MIలో కూడా అంతే, దగ్గర దగ్గర మీకు 10 పైనే వస్తుంది. ఇది ఈ టీవీకి సంబంధించిన అంటే వీటికి కంపెనీ వాళ్ళు ఇచ్చింది కాదండి, కంపెనీ వాళ్ళు ఇచ్చింది ఎక్కువ ఉంది. కాకపోతే కంపెనీ వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నాక మీకు ఫ్రీ ఆఫ్ స్పేస్తో జీబీ మిగులుతుంది కదా, అది చెప్తున్నా. ఓకేనా, దీంతో స్టోరేజ్ అయిపోయింది. సరే, ఇప్పుడు మనకు ఆండ్రాయిడ్ వర్షన్ వస్తుంది. ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేప్పుడు 9 ఉంది, ఒక దాంట్లో 10 ఉంది MIలో. తర్వాత మనకు నోకియా, మోటరోలాలో ఏమో కానీ మనకు 11 ఉంది. ఏది ఉన్నా కానీ ప్రస్తుతము ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ టీవీకి గూగుల్ టీవీ అనే ప్యాచ్ వాల్ని అంటించేసేస్తున్నారు. అంటే గూగుల్ నుంచి ఒక అప్డేట్ వస్తుంది, ఆ అప్డేట్ ద్వారా అన్ని టీవీస్ చూడడానికి ఇంటర్ఫేస్ ఒకేలాగా ఉన్నాయి. సో మీరు ఏ టీవీ తీసుకున్నా కానీ చూడడానికి ఒకేలాగా ఉంటుంది, ఒకేలాగా రెస్పాండ్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి, ఆండ్రాయిడ్ 9గా మీరు కంపేర్ చేస్తే ఆండ్రాయిడ్ 11తో అది పూర్తిగా ఆండ్రాయిడ్ 9 అనేది కంప్లీట్ స్టేబుల్ వర్షన్. ఆండ్రాయిడ్ 11 అనేది స్టేబుల్ వర్షన్ కాదు, అది ఇంకా స్టేబుల్ కావడానికి టైం పడుతుంది. దానికి ఇంకా సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇచ్చి దాన్ని ఇంకా స్టేబుల్ చేస్తారు. అప్పుడు మీకు టీవీలో ఉండే 7-8 జీబీలో నుంచి కూడా కొద్దిగా తగ్గచ్చు, పెరగచ్చు, అది చెప్పలేము. ఓకేనా, ఇదండి. ప్లస్ హైసెన్స్ యొక్క టీవీ ఆండ్రాయిడ్ 9 ఏమైనా ఆండ్రాయిడ్ 11గా అప్డేట్ అవుతుందా అంటే నో ఆన్సర్. HDMI 2.0ని 2.1గా కన్వర్ట్ చేస్తున్న కంపెనీ సాఫ్ట్వేర్ అప్డేట్ ఇచ్చి చెయ్యొచ్చు, కానీ కంపెనీ అయితే చేయకపోవచ్చు. ఇప్పటికి చేసేదే. ఇంత టైం అయినా కూడా చేయలేదంటే చెయ్యదు. మేబీ ఒకవేళ సాఫ్ట్వేర్ అప్డేట్ ఇచ్చి పూర్తిగా ఓఎస్ని చేంజ్ చేయాలని అనుకుంటే అప్పుడేమైనా జరగచ్చేమో, చెప్పలేము. అంటే అది డిఫాల్ట్గా రావాలి, గూగుల్ నుంచే గూగుల్ యొక్క పోర్ట్స్ని చేంజ్ చేసే విధంగా వస్తే అప్పుడు ఓకే. సో మనకు తెలిసినంత వరకు అన్నీ వచ్చాయి. కనెక్టివిటీలో అన్ని టీవీస్ అన్నీ ఉన్నాయండి. ఒక్క హైసెన్స్లో మటుకు HDMI 2.1 పోర్ట్ లేదు, ARC పోర్ట్ మటుకు ఉంది, ARC పోర్ట్ లేదు. మనకు MIలో మటుకు పోర్ట్ HDMI 2.1 ఉండే దాంట్లో గేమింగ్స్ ఆడుకోవడానికి ALM పోర్ట్ ఉంది. సో చాలామందికి డౌట్ ఏంటంటే కన్నా మనకు APK ఫైల్స్, అంటే ఇప్పుడు OTT మూవీస్ చూస్తుంటారు, రకరకాల యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చా? మన టీవీలో ఇన్స్టాల్ చేసుకొని నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైము, హాట్స్టార్ ఇట్లాంటివన్నీ మూవీస్ ఉంటాయి కదా, అవన్నీ డైరెక్ట్ అదే క్వాలిటీలో చూడొచ్చా అంటే చూడొచ్చు. దానికి యాప్స్ ఉన్నాయి. యాప్స్ మీ అందరికి కూడా తెలుసు, నాకు తెలుసు. సరే, అలాంటి యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవడం ఎలా? ఓకే, మీరు ఒకవేళ ఏదైనా టీవీ తీసుకునేటట్టయితే ఈ 4గిట్లో మీరు పెన్ డ్రైవ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ APK ఫైల్ని పెట్టుకునేసి వెనకాల కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసే ముందర ఏం చేస్తారంటే కన్నా మీ టీవీలో ప్లే స్టోర్ ఉంటుంది, ప్లే స్టోర్లో నుంచి ఫైల్ మేనేజర్ని ఏదో ఫైల్ మేనేజర్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి, ఇన్స్టాల్ చేసి పెట్టండి. ఎప్పుడైతే కనెక్ట్ చేస్తారో ఆ ఫైల్ మేనేజర్లో నుంచి యాక్సెస్ చేయండి, ఆ APK ఫైల్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అయిపోతుంది, తర్వాత మీరు దాన్ని యూటిలైజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కవర్ చేశాను. నాకు తెలిసిన దాకా మీకు వీడియో
నేను అనుకుంటున్నాను నేను పర్సనల్గా. నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లస్ డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి పర్చేస్ చేయండి. ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.